బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. బాధపరచబడుతున్నావా? ఇతరుల మాటల వలన, వారి క్రియల వలన నీ హృదయానికి గాయమైందా? బాధ కలిగిందా? మనుషులైతే అవమానపరుస్తారు, మనుషులైతే నీకు కలిగిన బాధని చిన్న చూపు చూస్తారేమో, కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నీవు దేని వలన బాధపరచబడుతున్నావో, ఏ కారణాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నావో, ఆ కారణానికి, ఆ పరిస్థితికి న్యాయమును జరిగించి ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొని నీకున్న బాధని నివారణ కలిగించువాడై ఉన్నాడు. కనుక ఇంత గొప్ప దేవునికి మనం పిల్లలము కనుక భయపడక, దిగులు పడక, ఈ బాధలో ఆదరణ కలిగించు దేవుని వైపు చూస్తూ న్యాయము జరిగించు మన యేసయ్యకు అప్పగించుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. బాధపరచబడు వారిని చేయి విడువని దేవునిగా, న్యాయము తీర్చు దేవునిగా మీరు మాకున్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు ఏ బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఏ గాయముతో ఉన్నారు, నా తండ్రి నీ పిల్లలకు న్యాయమును జరిగించి, నెమ్మదిని కలిగించి, కృప చూపించి, మీ సహాయమును అనుగ్రహించి, మీ గొప్ప ఆదరణ కలిగించి ధైర్యపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీ బాధకు నివారణ కలగబోతుంది, భయపడద్దు. ఈ దినము శుభదినముగా మీ జీవితాలలో ఉండునుగాక. దేవునితో ఏదైతే మీరు విన్నవించుకుంటున్నారో, ఏ కారణాన్ని బట్టి మీ హృదయము గాయపరచబడి ఉందో, నా దేవుని చేతికి అప్పగించుకోండి. ఆయన మీకు న్యాయమును జరిగించువాడై ఉన్నాడు. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఆమేన్.